ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడి దగ్గరికి ఎందుకు తీసుకురమ్మన్నావు అని అక్షయ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరకాలి బావా? ఈ జన్మలో నీ మొహం చూడను, నీకు దీపం పెట్టను, నీకు పూజలు చేయను. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము ఉండదు. బిడ్డ ఏం అన్యాయం చేసింది నీకు? ఎందుకు తీసుకుని వెళ్ళిపోయావు? ఎంతమందిని బలి తీసుకుంటావు? ఎంతమందిని కష్టాలు పాలు చేస్తావు? ఎంతమంది ఉసురు పోసుకుంటావు? అమ్మా అమ్మా అంటూ నిన్నే కన్న తల్లిలా కొలిచి చిన్నప్పటి నుంచి నీ చుట్టే తిరిగింది కదా. ఈ బిడ్డ ప్రాణం ఎందుకు తీసుకుపోయావు? నిన్ను ఆరాధించడమే ఈ బిడ్డ చేసిన తప్ప? నిన్ను కొలవడమే ఈ బిడ్డ చేసిన పాపమా? నిన్ను నమ్ముకున్న వారి పట్ల ఇంత కర్కశంగా ఉంటావా? అప్పుడు నా జీవితాన్ని బలి తీసుకున్నావు, ఇప్పుడు చిన్న ఊపిరిని తీసుకున్నావు. మనసు అనేది ఉందా నీకు? దయ అనేది ఉందా నీకు? నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయేంత వరకు అమ్మవారు అమ్మవారు అంటూ నీ నామమే జపిస్తుంది. అది నేరమైందా? అందుకే ఇలా శిక్షించావా? ఎవరికి న్యాయం చేస్తావు నువ్వు? ఎవరి మీద దయ చూపిస్తావు నువ్వు? ఆరాధించే వారి మీద ఇంత చిన్న చూపా? భక్తులు నిన్ను ఎందుకు కొలవాలి? ఎందుకు నమ్మాలి? ఏం ఉద్ధరిస్తావని వేడుకోవాలి? నీకు పూజలు అనవసరం, నీరాజనాలు అనవసరం, అభిషేకాలు అనవసరం. నువ్వు అమ్మవారివని మొక్కితే కష్టాలు తీరుస్తావని నిన్ను నమ్ముకోవడం మా తప్పైంది. నువ్వు ఉన్నావన్నది నిజమైతే నా అక్షయ్కి ఊపిరిపోయి. నీ శక్తులు లోకమంతటా ఉన్నాయన్నది నిజమైతే నీ కోసం ప్రాణవిచ్చేంత భక్తి ఉన్న ఈ బిడ్డకు
బిడ్డని బ్రతికించకపోతే నీకు గుడి అనవసరం. ఈ బిడ్డ బ్రతకడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఏం చేయమంటావు నన్ను? పూజారి గారు, మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో అడిగి చెప్పండి. జగన్మాత పసిబిడ్డలను తీసుకుపోయేంత కనికరం లేనిది కాదమ్మా. నీ ఆవేదన నాకు అర్థమైంది. నేను కొన్ని కఠినమైన పూజలను నియమాలను చెప్తాను. చీకటి పడిన తర్వాత వాటిని ఆచరించు. అమ్మవారు ఈ బిడ్డ మీద కరుణను చూపిస్తుంది. నేను ఎలాంటి కఠినమైన పూజలకైనా సిద్ధమే. ఈ బిడ్డ బ్రతకకపోతే జీవితంలో గుడి మొహం కూడా చూడను. ఓ భక్తురాలికి ఓ అమ్మవారికి మధ్య యుద్ధం ఇది. అమ్మవారు గెలుస్తూ నిన్ను గెలిపించుకుంటుందని నేను నమ్ముతున్నానమ్మా. ఈరోజు అమ్మవారి జాతర జరుగుతుంది. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మీరు కూడా మనసులో మొక్కుకొని పూజలకి సిద్ధం కండి. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.